హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలి, సో సెకండ్ ఫేజ్కి వెళ్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, సో ఫస్ట్ ఫేజ్లో వెళ్ళొచ్చా, ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది, అది ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి మొత్తం కూడా అప్డేట్ అయిపోయింది. సో క్యాండిడేట్ సమ్మర్ రిజిస్ట్రేషన్ అంతా కూడాని. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్తే మంచిది, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళాలని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఫస్ట్ ఫేజ్లో కనుక సీటు కనుక నచ్చకపోతే, సో అంటే మీకు సీటు వచ్చింది బట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మాత్రం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ అలాగే చాలామంది ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ వస్తుంది బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళడం వల్ల ఎవరికి లాభం అలాగే ఎవరికి నష్టం. సో ఇప్పుడు చూడండి, సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్తారంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్తారు. వీళ్ళకైతే కొంచెం లాభంగానే ఉంటుంది, అంటే వాళ్ళకైతే వస్తుంది. సెకండ్ ఫేజ్ అమ్మ సీట్ రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ వెళ్ళడం కూడా బెటరే. బట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి వాళ్ళకి బెటర్ కాలేజీలో కనుక వచ్చిందంటే మాత్రం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూసుకుంటే సీట్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మీరు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్దాం అనుకుంటే మాత్రం మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తుందో రాదో కూడా డౌటే. ఎందుకంటే సీట్స్ అయితే చాలా లోలో అయితే ఉన్నాయి, అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్ళడం ద్వారా మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే అంటే ఇప్పుడు సపోజ్ మీకు సెకండ్ ఫేజ్లో ఏ అనే కాలేజ్ అయితే వచ్చింది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఫేజ్లో చూడండి ఏ అనే కాలేజ్ అయితే వచ్చింది, బట్ మీరు సెకండ్ ఫేజ్లో వెబర్స్ పెట్టుకుంటారు. సో సెకండ్ ఫేజ్లో ఏంటంటే మీకు బి అనే కాలేజ్ వచ్చిందనుకో, ఇన్ కేస్ ఆటోమేటిక్గా ఏ అనే కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, బి అనే కాలేజ్ వస్తుంది. అంటే టాప్ కాలేజ్ క్యాన్సిల్ అయిపోయి తర్వాత దాని కింద కాలేజ్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీ చేతులారా మీరే సీట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటారు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఆటోమేటిక్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మాత్రం షూర్. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ కనుక నచ్చకపోతేనే అప్పుడు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళండి. ఒకవేళ అలా కాదు సెకండ్ ఫేజ్కి వెళ్తాను సరదాగా ట్రై చేస్తానంటే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా చెప్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం కూడా మొత్తం మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవి మొత్తం అంతాని. సో మనకు వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచే మీరు కొంచెం ప్రిపేర్గా అయితే ఉండాలి సీట్ సంబంధించి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కనీసం ఒక 100 నుంచి 150 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అంటే టాప్ కాలేజ్ ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటారు, బట్ అలా కాదు. యాక్చువల్గా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా దానికి సంబంధించిన కట్ ఆఫ్ బేస్ చేసుకొని అప్పుడు దానికి సంబంధించిన మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే 100 వెబ్ ఆప్షన్స్ ఇస్తే అందులో ఏదో వెబ్ ఆప్షన్ తగులుద్ది. సో అది ఎలా చేయాలో సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో చేయాలా వద్దని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. సో దాని ద్వారా మీరు ఏ డౌట్ అయినా మీరు అయితే అడగొచ్చు, నేను పర్సనల్గా మెసేజ్ చేయడం జరుగుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.